గాయ్స్ 30 డేస్ పాటు కోజిక్ యాసిడ్ సోప్ని నా ఫేస్ మీద యూస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. రోజు ఒకసారి నా ఫేస్ పై కోజిక్ యాసిడ్ సోప్తో ఫేస్ వాష్ చేసేదాన్ని. ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్ని ఐస్ వాటర్లో డిప్ చేసేదాన్ని. తర్వాత ఫేస్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసేదాన్ని. ఈ 30 డేస్ నేను ఈ స్కిన్ కేర్ రొటీన్నే ఫాలో అయ్యాను. రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి గాయ్స్. ఇంతకుముందు నా స్కిన్ టోన్ అన్ఈవెన్ ఉండేది, ఇప్పుడు ఈవెన్ అవుట్ అయ్యింది. అండ్ ఓపెన్ పోర్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవి, మినిమైజ్ అయ్యాయి. ఓపెన్ పోర్స్ కొంచెం మినిమైజ్ అయ్యాయి. అండ్ ఇంతకుముందు నాకు నా ఫేస్ పై చాలా పిగ్మెంటేషన్ ఉండేది, పిగ్మెంటేషన్ కూడా చాలా తక్కువ అయింది. సో మీరు కూడా ఈ 30 డేస్ ఈ ఛాలెంజ్ని ఫాలో అవుతే రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. మీరు నా ఫేస్ని దగ్గర నుంచి చూస్తే ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి, ఫేస్ అన్ఈవెన్ ఉన్నాయి, స్కిన్ ఆయిలీ ఉండి చాలా డల్గా కనిపిస్తుంది. ఇది కోజిక్ యాసిడ్ సోప్ 30 పీసెస్ కట్ చేసి ఇలా జిప్ లాక్ కవర్లో స్టోర్ చేశాను. 30 డేస్ నేను రోజుకొకటి ఈ కోజిక్ యాసిడ్ క్యూబ్తో ఫేస్ వాష్ చేస్తున్నాను. డే 1 కోజిక్ యాసిడ్ సోప్ని వాటర్లో డిప్ చేసి ఫేస్ పై రుద్దుతున్నాను. నా ఫేస్ పై ఈ కోజిక్ యాసిడ్ సోప్ని రుద్దుతుంటే ఎక్కువ ఫోమ్ వస్తుంది. ఇలానే 5 మినిట్స్ వరకు ఫేస్ని రుద్దుతూ ఉండాలి. ఫేస్, నెక్, ఇయర్ ఏది వదలకుండా 5 మినిట్స్ ఈ కోజిక్ యాసిడ్ సోప్తో మసాజ్ ఇస్తూ తర్వాత వాటర్ వాష్ చేశా. నైట్ నేను ఈ 2 లీటర్ బాటిల్లో వాటర్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఈ ఐస్ వాటర్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ వరకు ఈ ఐస్ వాటర్లో నా ఫేస్ని డిప్ చేస్తున్నాను. ఇలా 10 మినిట్స్ నా ఫేస్ని ఈ ఐస్ వాటర్లో డిప్ చేసి ఉంచాను. నెక్స్ట్ నేను కొంచెం ఫేస్ వెట్గా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను. డే 1 కంప్లీటెడ్. ఈ 30 డేస్ నేను ఇదే రొటీన్ని ఫాలో అవుతున్నాను. ఈరోజు డే 2. నా ఫేస్ పై పెద్దగా ఏం చేంజ్ లేదు. ఈరోజు కూడా నేను ఇదే రొటీన్ని ఫాలో అవుతున్నాను. కోజిక్ యాసిడ్ క్యూబ్తో ఫేస్ వాష్ చేస్తున్నాను. 5 మినిట్స్ మంచిగా మసాజ్ ఇచ్చి దెన్ వాటర్ వాష్ చేస్తున్నాను. కోల్డ్ వాటర్లో నా ఫేస్ని డిప్ చేస్తున్నాను. ఐస్ వాటర్లో ఫేస్ని ఎక్కువ టైం ఉంచలేము కాబట్టి ఇలా 5 మినిట్స్కి ఒకసారి నేను డిప్ చేస్తూ ఉన్నాను. ఫేస్ కొంచెం వెట్గా ఉన్నప్పుడు నేను మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను. ఈరోజు డే 3. సేమ్ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవుతున్నా. ఫస్ట్ కోజిక్ యాసిడ్ క్యూబ్తో ఫేస్ వాష్, దెన్ ఐస్ వాటర్ డిప్, దెన్ మాయిశ్చరైజర్. నేను ఫేస్ పై మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఐ ఫీల్ నా స్కిన్ని టచ్ చేసినప్పుడు స్కిన్ చాలా స్మూత్గా ఉంది అండ్ స్కిన్ టోన్ అనేది ఈవెన్గా అవుతుంది. ఇక్కడ ఈ స్కిన్ కేర్ని ఫాలో అవుతున్నప్పుడు బెటర్ రిజల్ట్ కావాలనుకుంటే సన్ స్క్రీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు.
2x స్పీడ్లో ఈ వీడియోని నేను ఎడిట్ చేశాను గైస్. వీడియో లెందీ అవుతుంది కాబట్టి 2x స్పీడ్లో చేశాను గైస్. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇచ్చింగ్ కనుక లేకుంటే ఈ రొటీన్ని మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఈ స్కిన్ కేర్ ఫాలో అయ్యేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ యూస్ చేయడం మర్చిపోకండి. డే టైంలో కంపల్సరీ సన్ స్క్రీన్ యూస్ చేస్తూ ఉండాలి. ఈరోజు లాస్ట్ డే 30. నా స్కిన్ అయితే సూపర్ గ్లోయింగ్ అయిపోయింది. సో కన్సిస్టెంట్గా ఈ స్కిన్ కేర్ ఫాలో అయ్యాను. రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. సో మీకు కూడా అన్ఈవెన్ స్కిన్ నుండి పిగ్మెంటేషన్ నుండి మార్క్స్ ఉంటే ఖచ్చితంగా ఈ కోజిక్ యాసిడ్ సోప్ ఛాలెంజ్ని 30 days ఫాలో అవ్వండి. రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. మీకు కనుక పింపుల్స్ ఉంటే ఈ స్కిన్ కేర్ రొటీన్ని అస్సలు ఫాలో అవ్వద్దు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఈ కోజిక్ యాసిడ్ సోప్ని ఫేస్ పై అప్లై చేసినట్లయితే ఇరిటేషన్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది. కోజిక్ యాసిడ్ సోప్ యాక్నేకి ట్రీట్మెంట్ కాదు, డ్రైనెస్ అండ్ ఇరిటేషన్ వస్తుంది. పూర్తిగా దీన్ని అవాయిడ్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఐస్ వాటర్లో ఫేస్ డిప్ చేయడం అస్సలు చేయకండి. దీనివల్ల మీకు ఇరిటేషన్ వస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి సింపుల్ ఫేస్ వాష్, నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్ అండ్ డే టైం కొంచెం సన్ స్క్రీన్ సరిపోతుంది. ఇలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి, మీకు సరిపోతుంది. మీకు పింపుల్స్ ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.